నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఇక అక్టోబర్ అలాగే మొత్తం అంటే ఇంకా పండగ సీజన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాలండి. అంటే మనకు నవరాత్రులు, ఆ తర్వాత దీపావళి, ఆ తర్వాత ఇంకా కార్తీక మాసము, ఇలా బోల్డ్ అంత హడావిడి. మరి ఆడవాళ్ళందరూ కూడా చక్కటి బట్టలు వేసుకోవాలని, కొత్త కొత్త బట్టలు తొడుక్కోవాలని, మంచి మంచి వంటకాలు చేసుకోవాలని ఎంతో ప్లాన్ చేస్తూ ఉంటారు. నిజంగా అంటే ఒక పండగ వచ్చింది, ఒక శుభకార్యమో లేదంటే ఒక మంచి రోజు వచ్చింది అంటే మనం కూడా చక్కగా ఇంట్లో పులిహోర, పాయసము ఇంకా వగేరా వగేరా తయారు చేసుకుంటూ ఉంటాం. ప్రతిసారి ఏం తయారు చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అందరికీ కదా, ముఖ్యంగా ఆడవాళ్లకు అది క్వశ్చన్. ఏం చేయాలబ్బా, ఈసారి చేసేసాము, తర్వాత ఏం చేయాలి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే మా అమృతం కార్యక్రమం. మా అమృతంలో అంటే కూరలు పక్కన పెట్టేస్తే చక్కటి పాయసాలు, చక్కటి స్వీట్స్, తర్వాత చక్కటి అన్నాలు, ఇవన్నీ కూడా చాలా సాత్వికంగా ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉండేటువంటి పదార్థాలు వేసి చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ నేర్చేసుకుంటే మీకు అన్నిటికీ సొల్యూషన్ దొరికినట్టే కదా. సో మరి ముందుగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటంటే మిరియాల మిల్లెట్ సేమియా. అంటే మిల్లెట్ సేమియా మనకి ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతుంది. అలాగే మిరియాలు, ఈ రెండింటి కాంబినేషన్తో సేమియా ఎలా ఉండబోతోందో, ఎలా ఉంటుందో, టేస్ట్ సులభంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా తెలుసుకుందాం. మరి ముందుగా మిరియాల మిల్లెట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిరియాల మిల్లెట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, పసుపు చిటికెడు, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, మిల్లెట్ సేమియా 1 కప్పు, నల్ల మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, తెల్ల మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మిరియాల మిల్లెట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను మిల్లెట్ సేమియా తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే చాలా మంది తెలిసే ఉంటుంది మిల్లెట్ సేమియా. తర్వాత మిగతా అంతా మనకి మిరియాల పొడి ముఖ్యమైన పదార్థం. అయితే మనము మిరియాల గురించి మాట్లాడుకోవాలండి. మిరియాలు అనగానే టక్కున గుర్తొచ్చే మాట ఏంటి అంటే మిరియాల పాలు, మిరియాల కషాయము. ఎందుకు? దగ్గు, జలుబు, జ్వరము ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఫస్ట్ మన ఇంట్లో మన కిచెన్లోకి వెళ్ళి మనం మిరియాలు వెతుక్కుంటూ ఉంటాం. అంటే ఇంట్లోనే మనం ఆయుర్వేద ప్రాసెస్ యూజ్ చేసి ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగించే మిరియాల ద్వారా మనం వీటిని న్యాచురల్గా తగ్గించుకునే ప్రయత్నం ముందుగా ఎవరైనా చేస్తారు. అలాగే చెయ్యాలి కూడా. ఎందుకంటే వెంటనే ఏదైనా ప్రాబ్లం రాగానే వెంటనే టాబ్లెట్ వేసేసుకుంటే ఒంటికి కూడా అలవాటు అయిపోతుంది. సరే వీళ్ళు ఏదో ఒకటి ఇస్తారు నాకు, నేను ఎందుకు కష్టపడాలి అని కష్టపడే తత్వాన్ని మర్చిపోతుంది అనమాట. అలాగే ఏంటి అంటే మనకి ఫైటింగ్ మెకానిజంని మన బాడీ పెంచుకోవాలి అనుకుంటే మిరియాలు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా శ్వాసకి సంబంధించినటువంటి ఇబ్బందులకు మిరియాలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సోడియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ సి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి కావాల్సినవన్నీ కూడా మనకి మిరియాల్లో దొరుకుతాయి అన్నమాట. మరి అటువంటి మిరియాలతో మనము మిల్లెట్ సేమియా ఉపయోగించి ఇది తయారు చేసుకోబోతున్నాం. సాధారణమైన మిల్లెట్ కాకుండా ఈసారి ఎప్పుడైనా మిల్లెట్ సేమియా తీసుకోండి, దాంతో ఈ వంటను తయారు చేసుకోండి. ఓకేనా? మిల్లెట్ సేమియా చిరుధాన్యాల సేమియా అందరికీ తెలుసు. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో కూడా మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా బాగా దొరుకుతాయి. గుండె ఆరోగ్యాన్ని అలాగే జీర్ణ వ్యవస్థని బాగా మెరుగుపరచాలి అంటే మనకు మిల్లెట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. అంటే కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది, బరువు తగ్గుతాము, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే రక్త ప్రసరణ కూడా చాలా బాగా అవుతుంది తెలుసా. అండ్ డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. కొంతమంది అనుకుంటారు చాలా కష్టపడతామేమో అని. ఏం అవసరం లేదండి. జీర్ణ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది. మీరు మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. అలాగే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందామండి. ఇది మనం అల్పాహారంగా తీసుకోవచ్చు, బాగుంటుంది. అంటే ఈజీ. అంటే పొద్దునపూట మనం ఎప్పుడు కూడా కష్టపడాలని ఎవ్వరూ అనుకోరు. చాలా క్విక్గా హడాబిడి, పొద్దున్నే పిల్లలు, ఆఫీసులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సింపుల్గా అయిపోయేవే మనం ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఇది నిజంగా చాలా సింపుల్గా అవుతుంది. ఎందుకంటే మనకు సేమియా అలాగే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, పెద్దవాళ్ళనే కాదు సాధారణంగా ఈ మధ్య అందరూ నైట్ టైం పిల్లలు తగ్గించి ఎక్కువగా టిఫిన్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, అన్నము అలా కాకుండా. అలాంటప్పుడు కూడా మీరు ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. ముందుగా కాస్త నూనె వేసుకుందాం, కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నూనె కాస్త వేడైన తర్వాత ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర,
అంటే పిల్లలకైతే డెఫినెట్గా డిఫరెన్స్ తెలియదండి. వాళ్ళు అంటే మామూలు సేమియాకి దీనికి 100% డిఫరెన్స్ తెలియదు, మనకే తెలియదు. అలాంటిది వాళ్ళకేం తెలుస్తుంది అంటే కొన్నిట్లో డిఫరెన్స్ తెలుస్తుంది, దీంట్లో అయితే ఖచ్చితంగా తెలియదు. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత మనము జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు కూడా చక్కగా వేసుకుంటే బాగుంటుంది. అంటే జీడిపప్పు ఉప్మా లాగా మనం ఫీల్ అవుతూ తినచ్చు అనమాట దాన్ని. ఇది ఎముకల్ని కూడా చాలా దృఢపరుస్తుందండి. అందుకే పిల్లలకు కూడా పెట్టండి. వాళ్ళకి అసలు తెలియరు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఎముకల్ని దృఢంగా చేయడానికి కూడా మిల్లెట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ఏంటంటే పెద్దవాళ్ళకి క్రమేణా అంటే ఒక 50 ఏళ్ళ అది వచ్చిన తర్వాత బోన్స్ వీక్ అవుతాయి, 100% అవుతాయి. ఎందుకంటే ఒంటిని విపరీతంగా ఉపయోగించేస్తాం కాబట్టి బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. సో వాటిని మనం ఎంతో కొంత సపోర్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు కూడా మనకి మిల్లెట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత కాస్త పసుపు వేసేసుకుందాము, కొంచెం ఇంగువ, ఆ తర్వాత కాస్త కరివేపాకు. సో కరివేపాకు కూడా వేసి వేయించేసుకున్న తర్వాత ఈ మిల్లెట్ సేమియా ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ వేసేసుకుందాం ఇలా చక్కగా. నేను చాలా తక్కువ క్వాంటిటీని తీసుకున్నానండి. ఇందులో కొంచెం మనం నీళ్లు పోసుకుందాం. నేను చాలా కొంచెం పోసానండి. చూద్దాం, అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే మరీ ఎక్కువగా పిసపిసగా నాకు ఇట్లా మెత్తగా అవ్వడం ఇష్టం ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ సేమియా అయినా సరే. ఇంకా మిల్లెట్ సేమియా ఇంకా చాలా సన్నగా పలచగా ఉంది కాబట్టి మేబీ సరిపోతుందేమో చూద్దాం. ఇక మనం ఉప్పు కూడా వేసుకోలేదు కాబట్టి ఉప్పు కూడా వేసేసుకుందాం. కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. సో చక్కగా మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. చాలా తక్కువ నీళ్ళు పోసానండి నేను. అంటే మనకి ఆ పచ్చివాసన పోయి ఆ ముక్కలుగా ఉండకుండా బాగా ఉడకాలంతే. కావాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. హై బీపీ తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్లకు ఈ చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు పరగడుపున వెల్లుల్లి తీసుకున్నట్టయితే బీపీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే లవంగాలు మీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు 1 లేదా 2 రోజు తీసుకుంటూ ఉన్నట్టయితే కూడా బీపీ చాలా వరకు కంట్రోల్లో ఉంటుందట. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మరి చూసారా, ఇలా చక్కగా మనం కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పొడి పొడిగా తయారు చేశాను. నాకు ఎలా కావాలో అలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి కదా, మిరియాల మిల్లెట్ సేమియా అన్నాం కాబట్టి మనము వైట్ పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇది మరీ ఘాటుగా వేసేసుకోకండి, ఎందుకంటే డెఫినెట్గా కారంగా ఘాటుగా ఉంటుంది ఇది. అంటే పిల్లలకు మరి విరక్తి పుట్టేలా వేయకూడదు, ఇది కూడా చూసుకొని వేసుకోండి. అంటే ఆ ఫ్లేవర్ తగలాలి 100%. అంటే మెల్లగా, అంటే మరీ చిన్న పిల్లలు ఉంటే కొంచెం చూసుకొని వేసుకోండి. వైట్ పెప్పర్ పౌడర్ ఎందుకు వేసాము అంటే ఆ రుచి వేరు, బ్లాక్ రుచి వేరు, అందుకనమాట. ఇక ఆఫ్ చేసేసేయచ్చండి, అయిపోయింది. చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, చక్కగా పొడి పొడిగా భలే వచ్చింది. ఇది బాక్సుల్లో కూడా బాగుంటుందండి. పిల్లలకు కూడా మీరు చక్కగా బాక్సుల్లోకి పెట్టివ్వచ్చు. వాళ్ళకి ఏం లంచ్ ఇవ్వాలి అంటే మనకు హెల్తీగా ఏమి ఇవ్వాలి అని వెతుక్కోనక్కర్లేదన్నమాట. ఇలా చక్కగా చేసేస్తే మనకు వాళ్ళు మిల్లెట్స్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే వాళ్ళకు కూడా బాగుంటుంది ఇలా చక్కగా చేసి పెడితే. ఇలా కారంగా టేస్టీగా మనందరికీ ఎంతో ఇష్టమైన మిరియాల మిల్లెట్ సేమియా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మిరియాల మిల్లెట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, పసుపు చిటికెడు, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, మిల్లెట్ సేమియా 1 కప్పు.
నల్ల మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, తెల్ల మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మిరియాల మిల్లెట్ సేమియా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, మిల్లెట్ సేమియా వేసి వేయించుకున్న తర్వాత అందులో నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి మగ్గించుకొని చివరిగా తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిరియాల మిల్లెట్ సేమియా రెడీ. చూసారు కదా మిరియాల మిల్లెట్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అంటే చివర్లో మిరియాలు వేసాం కాబట్టి కొంచెం ఆ ఘాటు కారం బాగా తెలుస్తుంది. అందుకే చెప్పా పిల్లలు తినేటప్పుడు చూసి వేసుకోండి, ఎందుకంటే తొందరగా తీసుకుంటుంది. మనకి పొడి వేసాం కదా, తొందరగా మనకు ఆ కారం తీసుకుంటుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా వేసుకోండి. చాలా చాలా బాగుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బ్రౌన్ షుగర్ చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు, వరిపిండి 1 కప్పు. వంకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో మనం వంకాయ బజ్జీ అన్నాం కదండి, మనకు పెద్ద వంకాయ దొరుకుతుంది కదా, మామూలుగా కాల్చి పులుసు కూడా తయారు చేసుకుంటూ ఉంటాము. అలాంటి వంకాయని తీసుకొని ఇలా మనకు చక్కగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇది మనం ముందుగా చేసుకునేటువంటి ప్రొసీజర్ అనమాట. ఇక వరిపిండి, తర్వాత కొంచెం పంచదార కాస్త కొంచెం వేయడానికి, మీరు ఏదో స్వీట్ అనుకోకండి, ఇది హాటే, చాలా సులభంగా అయిపోయేది. కాకపోతే డీప్ ఫ్రై లాగా ఎక్కువ నూనె కాకుండా చాలా మితంగా కేవలం 2 స్పూన్ల నూనె మాత్రమే వాడుతూ ఇది తయారు చేయబోతున్నాం అనమాట. మరి వంకాయ బజ్జీ తయారు చేసుకునే ముందు వంకాయ ఉపయోగాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వంకాయ, కొంతమంది అంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వంకాయ తినొద్దు అది ఇది అని చెప్పి. అయితే వంకాయ డయాబెటీస్ ఉన్న వాళ్ళు హాయిగా తినొచ్చు. ఇది మనకి మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు వంకాయ కూర నాకు ఎంత ఇష్టం ఉండేదో, ఐరన్ తినేవాళ్ళం. అంటే ఇందులో ఐరన్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కంటి ఆరోగ్యానికి మంచిది, క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. అలాగే మనకి ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా చాలా బాగా సహాయపడుతుంది అనమాట. మరి అంతేకాకుండా ఇది వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గడానికి కూడా వంకాయ ఉపయోగిస్తారు తెలుసా. అంటే ఉపయోగించడం అంటే వంకాయ తినడం వల్ల కొత్తగా బరువు రావడము, క్యాలరీస్ పెరగడం అట్లాంటివి ఏమీ ఉండవు. సో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి హాయిగా వెయిట్ని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇంత చక్కటి గుణాలు ఉన్నాయి కాబట్టి మన వంకాయలో వంకాయని తినకుండా ఉండడము, వంకాయని పెట్టకూడదు పిల్లలకు అనుకోవడము అలా చేయకండి. చక్కగా వంకాయ కూడా వెజిటబుల్స్లో ఒక వెజిటబులే. దేవుడిచ్చినటువంటి వెజిటబుల్స్లో అన్నీ కూడా అందరూ తినచ్చు. ఎక్కువ ఏది తినకూడదు కాబట్టి మితంగా ఏది తిన్నా కూడా ప్రాబ్లం కాదు. మరి ఇప్పుడు ఈ వంకాయ బజ్జీ మనకు ఒక స్టార్టర్ లాగా సాయంత్రం చక్కగా వేడివేడిగా బయట వర్షం పడుతుంటే తినడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని కాస్త వరిపిండితో మొదలు పెట్టేద్దాం. కాస్త వరిపిండి, ఆ తర్వాత ఇందులో కాస్త కారం, అంటే కొంచెం మనకు స్పైసీగా ఇష్టపడితే కొంచెం ఎక్కువ స్పైస్ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువగానే వేసాను స్పైస్, చూద్దాం ఎలా ఉంటుందో అని. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, కొంచెం పసుపు, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, ఆ తర్వాత చాలా కొంచెం పంచదార. చూడండి ఎంత వేస్తున్నానో కూడా చూడండి. జస్ట్ అంటే వేసామా వేయలేదా అన్నట్టు అంతే. అంటే మనకు కొంచెం ఆ రుచి, అంటే మనం ఎలాగైతే బొబ్బట్లలో కాస్త ఉప్పు వేసుకుంటామో పిండిలో, అలాగే అనమాట ఇది కూడా. ఓకే, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం. అంటే మనకు పేస్ట్ లాగా, మనకి బజ్జీ పిండి ఉంటుంది కదా, మిరపకాయ బజ్జీ పిండి, ఆ రకంగా చేసుకోవాలి. ఇది మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అందుకేంటి అంటే హార్ట్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా వంకాయ ఈజీగా హాయిగా తినచ్చు.
ఇప్పుడు ఇందులో మనం కాస్త నీళ్లు పోసుకొని పిండిని కొంచెం గట్టిగా కలుపుకుందాం. అంటే మనకు వంకాయ బజ్జీకి అప్లై చేసుకునే విధంగా అన్నమాట. ఇది చెప్తాను. ఫస్ట్ కొంచెం నీళ్లు కలిపిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం, ప్రస్తుతానికి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. కొంచెం చాలా కొంచెం నీళ్లు పోయాలండి. సరిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం మనకు నిమ్మరసం వేసేసుకుందాం. వన్ ఆర్ టూ చూసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇక పిండి రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం కూడా వేడవుతూ ఉంటుంది. ఇది మనం ఎలా కలుపుకున్నామంటే మరీ గట్టిగా కాకుండా అట్లానే బజ్జీ పిండిలాగా ఇలా అదంతా లూజ్ కూడా కలుపుకోలేదు. సో ప్రస్తుతానికి కొంచెం మీడియం కన్సిస్టెన్సీ, అంటే మనం ఇలా చక్రాలు తీసుకున్నప్పుడు, వంకాయ చక్రాలు తీసుకున్నప్పుడు దాన్ని ఇలా మనం అత్తినప్పుడు దానికి అంటుకునే విధంగా అన్నమాట. ఈ విధంగా చక్కగా దీనికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కాస్త నూనె వేసుకుందాం తవా మీద. చూసారా, ఇంత నూనె వేసానా ఇంకా కూడా తక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే నేను నూనె ఏది తీసుకున్నాను అంటే ఆవ నూనె తీసుకున్నానండి. ఆవ నూనెతో ఇంకొంచెం టేస్టీగా వస్తాయి. ఆవ నూనె నాకు చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ తినడానికి ఇష్టము, మామూలుగా ఇన్ జనరల్ కూడా దగ్గులు జలుబులు వచ్చినప్పుడు ఆవ నూనెని చెస్ట్కి అప్లై చేయమని చెప్తూ ఉంటారు పిల్లలకు. ఆ రకంగా చూసినా కూడా నాకు ఇష్టమే, అంటే నాకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఆయిల్. ఇలా ఈ విధంగా రెండు వైపులా చక్కగా అప్లై చేసుకుంటూ తవ్వ మీద వేసేసుకోవాలి. కొన్ని బజ్జీలు కొంచెం పెద్దగా వచ్చాయండి, ఎందుకంటే వంకాయ సమానమైన సైజులో ఉండదు కదా మనకి. ఒకవైపు అయిన తర్వాత ఇంకో వైపు చక్కగా తిప్పుకుంటూ రెండు వైపులా తక్కువ నూనెతో ఇంత మంచి బజ్జీని మనం తయారు చేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి స్పూన్తో తిప్పి చూద్దాము. చూసారా, ఇప్పుడు ఇటువైపు ఇలా రెండు వైపులా చక్కగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మరి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇలాగే నేను ఇంకొన్ని చిన్న చిన్న బజ్జీలు కొన్ని వేస్తూ ఉంటాను. అలాగే రెండు వైపులా నూనెతో తిప్పుతూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం వంట చేసుకునే మంచి నూనె ఏదైతే ఉందో అది కొన్ని రోజుల తర్వాత కాస్త వాసన రావడం మొదలు పెడుతుంది. అలా రాకుండా ఉండాలి అంటే 2 లవంగాలను అందులో వేసినట్టయితే మంచి నూనె వాసన రాకుండా ఉంటుంది. ఈసారి ఇలా ప్రయత్నించండి. మనం చక్కగా వంకాయ బజ్జీలు తయారు చేసుకుంటున్నాము. అందులో వంకాయలు చక్రాల్లాగా కట్ చేసుకొని పిండి తయారు చేసుకొని పిండిలో చక్కగా అటు ఇటుగా అప్లై చేసుకొని ఈ విధంగా పెనం మీద వేసేసుకున్నాం. చూసారా, చక్కగా రెండు వైపులా ఫ్రై చేసేసాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ మనం ఇందులో ఆవ నూనె తీసుకున్నాం. చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా
చక్కటి వేడి వేడి కరకరలాడే వంకాయ బజ్జీ తయారైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బ్రౌన్ షుగర్ చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు, వరిపిండి 1 కప్పు. వంకాయ బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి, కారం, కాస్త ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, చిటికెడు బ్రౌన్ షుగర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసుకొని నిమ్మరసం కూడా వేసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత రౌండ్గా తరుక్కున్న వంకాయ ముక్కలను అందులో వేసి ముక్కలకు పట్టేలా 2 వైపులా అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై ఆవ నూనె వేసి వేడైన తర్వాత వంకాయ ముక్కల్ని తవ్వాపై వేసి 2 వైపులా రంగు మారేంత వరకు కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వంకాయ బజ్జీ రెడీ. చూసారు కదా, వంకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నేను అనుకున్నాను ఆవ నూనె వేయడం వల్ల ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అసలు అని అనుకున్నాను. అంటే మంచి స్మెల్ వస్తుంది, ఎంత బాగుంటుంది, కానీ దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ చూపిస్తుంది అది అనుకున్నాను. కానీ చాలా బాగుందండి. వంకాయ ఆవ నూనె కాంబినేషన్ ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. కారం కరెక్ట్గా ఉంది, మరీ ఎక్కువ లేదు. నేను ఎక్కువ వేసేస్తానేమో అనుకున్నాను, కానీ అంత ఎక్కువ ఏమి అనిపించట్లేదు నాకు. చాలా బాగుంది, మంచి క్రిస్పీగా ఉంది, టేస్టీగా ఉంది. వంకాయ బాగా ఫ్రై అయింది. ఆవ నూనె అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వంట తయారు చేసుకునేటప్పుడు. ఓకేనా? చూసారు కదా, ఇవాళ అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.